బట్టలు అవి ఆరేసుకోవడానికి పైన హ్యాంగర్ కూడా అరేంజ్ చేసామండి. ఇది వచ్చేసి సెకండ్ బాల్కనీ అనమాట. మనకి ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలనుకున్నా, ఏదైనా బాధ ఉన్నా హాయిగా ఇక్కడ ఒక 2 నిమిషాలు కూర్చున్నాం అనుకోండి, ప్రశాంతంగా అనిపిస్తుంది. 2 నిమిషాలు 5 నిమిషాలు అని స్టార్ట్ చేస్తాము, గంటలు గంటలు గడిచిపోతాయి. చూడండి అక్కడ వచ్చేసి కోకోకోలా కంపెనీ ఉందండి. బహుశా అక్కడ వర్క్స్ అవి జరుగుతాయి అనుకుంటా. కోకోకోలా ప్రిపరేషన్ అంతా అక్కడ కంపెనీ అనుకుంటా. అది మళ్ళీ సెకండ్ బాల్కనీ నుంచి కూడా మళ్ళీ మనకి వ్యూ అనేది ఇట్లా కనిపిస్తుందండి. రోడ్డు మీద వచ్చి పోయే వాళ్ళందరూ కూడా ఇలా కనిపిస్తూ ఉంటారు. ఇది అపార్ట్మెంట్ కోసం ప్రజెంటేషన్ కాదండి. చాలామంది మీ ఇంటి దగ్గర అపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పండి, ఎంతలో ఉన్నాయి. తక్కువనే ఉంటాయండి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇక్కడ. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చూడండి మళ్ళీ ఒకసారి. చక్కగా చెట్లు ఉన్నాయి, వెహికల్స్ అవి వచ్చి పోతూ ఉంటే మనకి కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆక్సిజన్ కూడా ఈ చెట్లన్నీ మనకి చక్కగా పెద్ద చెట్లు ఉన్నాయండి, మంచిగా ఆక్సిజన్ మనకి అందిస్తూ ఉంటాయి. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, గ్రీనరీ మంచిగా. ఇది హయత్ నగర్ అండి, మదర్ డైరీ రూట్. కింద అక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉందండి, అది వాకింగ్ ట్రాక్. అక్కడ ఏదో లారీ మరి ఏంటో పాతబడిపోయినట్లుంది. అపార్ట్మెంట్స్ ఉన్నది, ఏదో హాస్పిటల్ ఉందండి అక్కడ. చూడండి వచ్చిపోయే వెహికల్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన పిల్లలు ఒకసారి ఏం చేస్తున్నారు లోపలికి వెళ్ళి వాళ్ళను కూడా ఒకసారి చూద్దామండి. ఇది నేను సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ నుంచి ఇలా ఫ్లవర్స్ మొలలు లేక ఇలా పెట్టేసామండి, తప్పదనేసి. మా పిల్లలు మా వారు అంతా తిరుగుతూ ఉన్నారండి. మరి బెలూన్స్ పిల్లలు చక్కగా బెలూన్స్తో ఆడుకుంటున్నారు. ఓకే అండి, నా ఛానల్ నేమ్ వచ్చేసి వేజ్ అండ్ లవ్ న్యూట్రిషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి. బాయ్ అండి.